హాయ్ ఎవ్రీవన్. బీరకాయ ఎండ్రాయిల కర్రీని వండేసుకుందాం వచ్చేయండి. చాలామందికి బీరకాయ ఎండ్రాయిల కాంబినేషన్ అంటే అబ్బా! నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉంటాయి కదా! ఎండ్రాయిలైనా, ఎండు చేపలైనా ఏవైనా వేసుకోవచ్చు. చక్కగా ఫ్రెష్‌గా ఉన్న బీరకాయలని చేదు చూసుకొని కట్ చేసేసుకొని, అలాగే ఎండు రొయ్యలు కూడా చక్కగా నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక దాక పెట్టుకొని ఎండు రొయ్యలు వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని అవి తొందరగా మగ్గడం కోసం ఉప్పు, పసుపు అయితే గనక వేసుకొని మగ్గిచ్చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కల్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఈ బీరకాయ ఎండు రొయ్యల కర్రీ వండినప్పుడు నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాననమాట. నేను నార్మల్‌గా ఎండు రొయ్యలు వేపుకొని పక్కన పెట్టేసుకుంటా. ఎండు చేపలు కూడా. మా అమ్మ చెప్పిందనమాట. ఎండు చేపలైతే విడిపోతాయి కాబట్టి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు రొయ్యలకి అలాగా పక్కన పెట్టుకోక్కర్లేదు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నా. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్‌కి నీరంతా వచ్చేస్తది. నీరు ఇంకిపోతుంది అన్నప్పుడు కొంచెం కారాన్ని యాడ్ చేసేసుకోండి. అంతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపరుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి.